నమస్కారం. అమ్మ నాన్న టీవీకి స్వాగతం. అయినవారంటూ ఎవరూ లేక దీనస్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రానికి గంట దూరం ప్రయాణంలో ఉన్న ఈ సేవాశ్రమానికి వచ్చి వారికి తోచినంతలో విరాళాల రూపంలో, వస్తు రూపంలో, బట్టల రూపంలో సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. వారింట జరిగే పుట్టినరోజు నాడు అభాగ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వచ్చి వారికి తోచిన సాయం చేస్తున్నారు. అలా శ్రీనివాస్ భాగ్యలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ సేవాశ్రమానికి వచ్చి అనాథల సేవలు తరించి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు. నిజామాబాద్ వాస్తవ్యులైన శ్రీనివాస్ భాగ్యలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుడి సేవలు తరించారు. శ్రీనివాస్ గారి భార్య శ్రీమతి భాగ్యలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా అర్చకులు ఈ శివబంధువులందరి పేర్లపై వారి గోత్రమైన గుంటకల, గుంటకుల, మూలకుల గోత్రాలపై అర్చనలు నిర్వహించి ఆదిదేవుని ఆశీస్సులు అందించారు. గుంటకుల గోత్రోభవస్య నామధేయస్య కొడిశాల శ్రీనివాస నామధేయస్య భాగ్యలక్ష్మీ నామ్ని అభిరాజు నామధేయస్య అరుణ్ రాజు నామధేయస్య పోచమ్మ నామ్ని అస్మాకం సహా కుటుంబానాం మూలకుల గోత్రోభవస్య భూమయ్య నామధేయస్య లక్ష్మీ నరసింహ నామధేయస్య అమర్నాథ్ నామధేయస్య అర్జున నామధేయస్య అర్చన నామధేయస్య అభిలాష్ నామధేయస్య అఖిలేష్ నామధేయస్య సంతోష్ నామధేయస్య శిరీష నామధేయస్య కుశాంత్ నామధేయస్య రిక్విత నామధేయస్య రిత్విక నామధేయస్య అస్మాకం సహా కుటుంబానాం. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి కుటుంబ బంధుగణమంతా శ్రీ సోమనాథేశ్వర స్వామికి శివాభిషేకం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా భాగ్యలక్ష్మి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం వారి కుమారులు అవినాష్, అరుణ్ రాజ్, తల్లి పోచమ్మ పేర్లు మీద అనాథులకు శాశ్వత అన్నదాన పథకానికి అవసరమైన విరాళాన్ని అందించి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. భార్య జన్మదినం నాడు దీనుల ఆకలి తీర్చిన కొడిశాల శ్రీనివాస్ గారి కుటుంబంపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. వందల మంది అనాథులను సాకుతున్న ఈ రక్షణాలయంలోని ఈ అభాగ్యులకు మేలు రకమైన బియ్యంతో, తాజా కూరగాయలతో, 3 పూటల నాణ్యమైన ఆహారంతో నిత్యాన్నదానం జరుగుతుందంటే అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తుల వలనే. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపిస్తున్న సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శివయ్యకు అభిషేకాలు చేసి ఈ అభాగ్యుల నిత్యాన్నదానానికి విరాళాల రూపంలో గాని, కిరాణా వస్తువుల రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి శివాశీస్సులు పొందండి.